ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. Hello everyone, this is Dr. Madhuri, founder of Occidental, periodontist and implantologist. ఈ రోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, అంటే జనరల్గా మీకున్న డౌట్స్, చాలా పేషెంట్స్ అడిగే క్వశ్చన్స్, దానికి ఆన్సర్స్ చెప్తాను. సో ఫస్ట్ థింగ్, మేడం పై పన్ను పీకించుకుంటే కంటికి దెబ్బ తగులుతుందా? సో పై పన్ను పీకకూడదు అంట కదా, కన్నుకి ప్రాబ్లం వస్తుందని ఆ పన్ను పుచ్చిపోయిన పన్నుని చాలా రోజులు అట్లా ఉంచుకొని అటువైపు తినలేక చిగురు వాపయ్యి ఇన్ఫెక్షన్ అయిన తర్వాత వస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా పై పన్ను తీయించుకోవటం వల్ల కన్నుకి ఎటువంటి దెబ్బ తగలదండి. అసలు కంటికి సప్లై చేసేది ఆప్థాల్మిక్ నర్వ్, పై పళ్ళకి సప్లై చేసేది మాక్సిలరీ నర్వ్. సో దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఆ కంటికి దెబ్బ తగిలినవి మేము విన్నాం మేడం, మా పెద్దవాళ్ళు చెప్పారు అని అంటే అప్పుడు ఏమై ఉండొచ్చు అంటే ఆల్రెడీ సిస్టమిక్ డిసీజెస్ ఉండొచ్చు. సో ఎగ్జాంపుల్, డయాబెటీస్ ఉందనుకోండి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి పుండు మానదు, కానీ అప్పుడు కాలంలో ఆ షుగర్ టెస్ట్ చేయించుకోవటం, దాని మెయింటెనెన్స్ ఉందో లేదో చూసుకోవటం, అవన్నీ ఉండక ఏదైతే మనం పన్ను పీకిన తర్వాత పుండు ఉంటుందో ఆ పుండు మానక దాని తర్వాత సరౌండింగ్ అంతా ఎఫెక్ట్ అయ్యి కన్నుకి ఏమైనా స్ప్రెడ్ అయ్యి ఉండొచ్చు, కానీ పన్ను పీకటం వల్ల కంటి ప్రాబ్లం అనేది రాదు. సో నాట్ ఓన్లీ సిస్టమిక్ కండిషన్ లైక్ షుగర్ ఆర్ ఎనీ హెల్త్ కండిషన్స్, దాంతో పాటు ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఎంత స్టెరైల్గా యూజ్ చేస్తున్నారు, ఎంత అట్రామెటిక్ అంటే ఎంత పెయిన్ లేకుండా, ఎంత చిగురుకి వాటికి డ్యామేజ్ అవ్వకుండా తీస్తున్నారు అన్న ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సెకండ్ క్వశ్చన్, యూజువల్గా అడిగే సెకండ్ క్వశ్చన్, గట్టిగా బ్రష్ చేస్తున్నాను మేడం నేను, అయినా నాకు పళ్ళకి గారెందుకు పడుతుంది, నాకు పళ్ళు జుమ్ము ఎందుకు అంటున్నాయి, లేకపోతే పళ్ళ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అని అడుగుతూ ఉంటారు. గట్టిగా చేయటం వల్ల పళ్ళు క్లీన్ అవ్వండి, చేయాల్సిన విధంగా క్లీనింగ్ చేసుకోవటం వల్ల మనకి పళ్ళు అనేది హెల్దీగా ఉంటాయి. సో పెద్దవాళ్ళు అయితే సర్క్యులర్ మెషిన్లో చేసుకోవటము, పోస్టీరియర్ టూత్, తర్వాత 45 degrees యాంగులేషన్లో బ్రష్ పెట్టేసి ఆ ఇంటర్డెంటల్గా ఉన్న ఫుడ్ లాడ్జ్ని తీయటము, సో లోవర్ టూత్ అప్ సైడ్ బ్రష్ చేయటము, అప్పర్ టూత్ లోవర్ సైడ్ నుంచి ఇట్లా చేయటం వల్ల మనకి క్లీనింగ్ అనేది అవుతుంది. కానీ మనం గట్టిగా చేయటం వల్ల పంటికి చిగురికి కూడా డ్యామేజ్ ఉంటుంది. జనరల్గా అడిగే థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, నా పళ్ళు తెల్లగా ఉన్నాయి అయినా నాకు పళ్ళల్లో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, నాకు చీమగుడ్డలు ఎందుకు వస్తున్నాయి అడుగుతాను. ఓన్లీ పళ్ళు తెల్లగా ఉండటం వల్ల హెల్తీగా ఉన్నట్టు కాదండి. ఎట్లా అయితే మన స్కిన్ యొక్క కాంప్లెక్షన్ వైట్ నుంచి డార్క్ వరకు ఉంటుందో, పళ్ళలో కూడా అలా చాలా షేడ్స్ ఉంటాయి. షేడ్కి హెల్తీకి సంబంధమే లేదు. సో మనం పళ్ళు హెల్తీగా ఉన్నాయి అనేది ఎలా తెలుస్తుంది అంటే, సో ఫ్రెష్గా ఉండటము, తర్వాత చిగురు నుంచి బ్లడ్ రాకుండా ఉండటము, బ్యాడ్ బ్రీత్ రాకుండా ఉండటము, పళ్ళ మధ్యలో ఫుడ్ ఇరక్కకుండా ఉంటే అప్పుడు పళ్ళు హెల్తీగా ఉన్నట్టు. సో కలర్కి హెల్తీగా ఉన్నట్టు కాదు, ఈ చెప్పిన నేను 4 పాయింట్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి పళ్ళు హెల్తీగా ఉన్నట్టు. ఫోర్త్ థింగ్, చాలా ఫ్రీక్వెంట్గా అడిగితే, పళ్ళు క్లీనింగ్ చేయించుకుంటే పళ్ళ మధ్యలో సందులు పెరుగుతాయి, లేకపోతే పళ్ళల్లో జుమ్ అంటుంది అని చెప్తా ఉంటారు. సో డెఫినెట్గా పళ్ళు క్లీనింగ్ చేయించుకోవటం వల్ల పళ్ళ మధ్యలో సందులు రావండి. ఆల్రెడీ పళ్ళ మధ్యలో చాలా గార పట్టుకుపోయి మీకు ఆ పంటికి ఉన్న మధ్య గ్యాప్ అంతా ఆ క్యాలిక్యులస్ అండ్ ప్లాక్తో ఉండటం వల్ల ఆ గ్యాప్ అనేది కనిపించదు. ఒక్కసారి అది క్లీనింగ్ చేయటం వల్ల ఆ మధ్యలో గ్యాప్ కనిపిస్తుంది కాబట్టి క్లీనింగ్ తర్వాత పళ్ళ మధ్యలో సందులు వచ్చాయి అని అనుకుంటారు. కానీ ఆ ఏదైతే ఆ వైటీ షెల్లో ఉన్న గారని కనుక మనం క్లీన్ చేయకపోతే అక్కడ చిగురు కూడా డ్యామేజ్ అయిపోయి పళ్ళు లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కొన్ని కేసెస్లో పన్ను నీట్గా హెల్తీగా పుచ్చకుండా ఉంటుంది, కానీ పన్ను ఆటోమేటిక్గా దానంతగా అదే ఊడిపోతుంది. స్కేలింగ్ చేయించుకోవటం వల్ల పళ్ళ మధ్యలో సందులు వస్తాయి అన్నది అది ఉట్టి అపోహ. సో ఇలాంటి అపోహలు మీకు ఏదైనా ఉన్నా మాకు కమెంట్ రూపంలో కమెంట్ చేయొచ్చు. దానికి సైంటిఫిక్ ప్రూఫ్ ఏమన్నా ఉంటే నేను డీటెయిల్గా మీకు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.